శివనామ స్మరణతో శ్రీకాళహస్తి మారుమోగుతోంది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. లింగోద్భవ దర్శనానికి సామాన్య భక్తులను కూడా అనుమతిస్తూ ఉంటున్నారు. అయితే శ్రీకాళహస్తి ఆలయం ఈవో బాపిరెడ్డితో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. ఆలయానికి భక్తులు పోటెత్తిన పరిస్థితి అయితే వేకువజాము నుంచి 2 గంటల నుంచి కూడా స్వామివారి దర్శనానికి సాధారణ భక్తులు అయితే దర్శనం చేసుకొని బయట వస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనతో మాట్లాడడానికి అయితే శ్రీకాళహస్తి ఈవో బాపిరెడ్డిగా ఉన్నారు. సార్, మీరు భక్తులతో కూడా మాట్లాడే ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ఏం చెప్తున్నారు సార్, ఎలా ఉంది అంటున్నారు ఈసారి? ఓం నమ శివాయ. ఈరోజు 1:30 నుండి మనం దర్శనాన్ని ప్రారంభించడం జరిగింది. రాత్రి కంటిన్యూగా 11 గంటలు 11:30 వరకు కూడా నిరంతరంగా దర్శనాలు కంటిన్యూ చేస్తాము. ఒకేసారి 3 క్యూ లైన్లు స్వామి దగ్గర కానివ్వండి, అమ్మవారి టెంపుల్ దగ్గర 3 క్యూ లైన్లు ప్యారలల్గా నడుపుతున్నాము. ఎవరైనా వివిఐపి వచ్చినా కూడా వాళ్ళ వల్ల భక్తులకు ఇబ్బంది రాకుండా వాళ్ళకి స్లాట్లు పెట్టి వాళ్ళని మనం అలౌ చేస్తూ ఉన్నాము. అన్ని వస్తువులు కూడా డ్రింకింగ్ వాటర్, బటర్ మిల్క్, బిస్కెట్స్, అదేవిధంగా పిల్లలకు పాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాము. తక్కువ టైంలో భక్తుల్ని దర్శనం చేయించి బయటకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అయితే లోపల కూడా మెడికల్ కిట్ తీసుకెళ్లారు, అంటే ఏంటి సార్, అంటే సీనియర్ సిటిజన్స్ కోసమే ఈ ప్రత్యేక చర్యలు? లోపల కూడా స్ట్రెచ్చర్స్, వీల్ చైర్స్ కూడా టెంపుల్ ఇన్సైడ్ కూడా పెట్టుకున్నాము. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. 1,00,000 మంది భక్తులు కూడా వస్తారనేసి అంచనా, దాని తగ్గట్టు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 1,00,000 మంది 1,50,000 వరకు వచ్చినా కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా కంటిన్యూగా రాత్రి 11:30 వరకు దర్శనాలు కొనసాగిస్తున్నాం. మొదటిసారిగా ఈసారి సాధారణ భక్తులు కూడా లింగోద్భవ దర్శనం చేశారు, అంటే ఏ విధంగా అలో చేయబోతున్నారు? రాత్రి 1 గంటకి లింగోద్భవ దర్శనం ప్రారంభిస్తాము. లింగోద్భవ దర్శనం కూడా కామన్ మ్యాన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టంగా క్యూ లైన్లు, బందోబస్తును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మనం చూడొచ్చు, అయితే క్యూ లైన్లో కూడా సరే పెద్ద సంఖ్యలో భక్తులు అయితే వచ్చిన పరిస్థితి ఉంది. అంటే విఐపి సాధారణ భక్తులకు, సీనియర్ సిటిజన్ అయితే చంటిపెట్టులో ఉన్న వాళ్ళకి దర్శనాలు, అంటే స్వామివారి అమ్మవార్ల దగ్గర 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఈ 3 క్యూ లైన్ల ద్వారా స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే లడ్డు ప్రసాదాలతో పాటు క్యూ లైన్లో ఉన్న వారికి అయితే మంచినీరు, బిస్కెట్, పాలు కూడా అందిస్తున్న పరిస్థితి అయితే కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా చూడొచ్చు, అయితే ఎటు చూసినా శివనామస్వరంతో మారుమోగుతూ పరిస్థితి అయితే ఉంది. పెద్ద సంఖ్యలో కూడా సరే నలుమూలల నుంచి కూడా సరే తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చాడు. శివనామస్వరంతో శ్రీకాళహస్తి మారుమోగుతున్న క్రమంలో అయితే మనం ఒకసారి చూసుకున్నట్టు అటు పోలీస్ శాఖ కూడా సరే ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎప్పటికప్పుడు అటు భక్తుల దగ్గర నుంచి అటు అధికారులు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. అటు పాలకమండలికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా అయితే శ్రీవారి సేవకులు ఏ విధంగా ఉంటారు, అటు శివశక్తులు సేవకులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే వీళ్ళందరూ కూడా సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే స్వామివారి క్యూ లైన్ అయితే ఇక్కడ ధ్వజస్తంభం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత కేవలం ఒక 40 నుంచి 45 నిమిషాల వ్యవధిలోనే క్యూ లైన్ ద్వారా నుంచి భక్తులు దర్శనం చేసుకొని బయటకు వచ్చే వీలుగా కూడా సరే అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా సరే ఎంతమంది వచ్చినా కానీ, అంటే 1,00,000 మంది పైకి చిలుకు వచ్చినటువంటి భక్తులు కూడా దాని తగ్గట్టు ఏర్పాటు కూడా చేస్తున్నామనేసి ఈవో బాపిరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద శ్రీకాళహస్తికి తరలి వచ్చినటువంటి వేలాది మంది భక్తులు కూడా సరే ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సాధారణ విధంగా, అంటే భక్తులు వచ్చినటువంటి అంటే 200 టికెట్ కావచ్చు, 500 కావచ్చు, అదేవిధంగా సాధారణంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులంతా కూడా సరే దర్శనం చేసి బయటకు వచ్చిన వాళ్ళకి తీర్థప్రసాదం అందిస్తున్న పరిస్థితి శ్రీకాళహస్తి ఆలయం వద్ద ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 శ్రీకాళహస్తి ఆలయం వద్ద ఉంది.